మీ మంత్రి నారా లోకేష్ పైన వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పుడు మెగా డిఎస్ వ్యవహారాన్ని అడ్డంగా దొరికిపోయారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికే బొండామో ఇష్యూని కొంత పెద్దదిగా చేసుకుని ఇంకా ఎవరు వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు, ఈ విధంగా అంటే అది ఇష్యూ అవుతుంది, ఇది ఇష్యూ డైవర్ట్ అవుతుంది, ఇదంతా పక్క ప్లాన్ తోనే తెలిసి చేసిందే అంటున్నారు కొండరాజు గారు. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ ప్యానలిస్టులకి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. కమింగ్ టు ద పాయింట్ సతీష్ గారు, బోండా ఉమా గారి ఇష్యూ ఇప్పుడు సంస్కరణ సభకి వెళ్ళారు. సంస్కరణ సభకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే అంబటి రాంబాబు గారితో కూర్చొని, ఓకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరు, అది సంస్కరణ సభ కాబట్టి వెళ్ళి మాట్లాడారు. కానీ అంబటి రాంబాబు గారితో కూర్చొని వేదిక పంచుకోవటం వల్ల లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హట్ అయ్యారు. ఎందుకంటే అంబటి రాంబాబు గారి బిహేవియర్ ఎలా ఉంటుందో, లేకుంటే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎటువంటి భాష అతను మాట్లాడాడో, ఏ విధంగా జరిగినాయి ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే కార్యకర్తలకు కొన్ని మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలు దెబ్బతిని సోషల్ మీడియా వేదికగా అనేక ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నల కారణంగానే వివరణ కోరారు. పల్లా శ్రీనివాసరావు గారు పిలిచారు, వివరణ కోరారు. వివరణకి బోండా ఉమా గారు సమాధానం చెప్పారు. దానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే లోకేష్ గారిని రాజీనామా చేయమని కోరుకుంటుంది, దాన్ని డైవర్ట్ చేయడం కోసం బోండా ఉమా గారు టాపిక్ తీసుకొచ్చారనే దానికి ఆస్కారమే లేదు. రైట్ రైట్ ఇది దాంట్లో కూడా వెళ్దాము. నాకు మరో ప్రశ్న ఏంటంటే, మీరు అన్నారు కదా బోండా ఉమా అంబటి రాంబాబుని కలవడం లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు హట్ అయ్యారని. మరి అదే అంబటి రాంబాబుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మీ ఊండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా కలిశారు. నేనే అక్కడ ప్రత్యక్ష సాక్షిని ఒక వివాహ వేడుకలో. మరి అప్పుడు హట్ కాలేదా టీడీపీ శ్రేణులు? సార్ ఆ రోజు కూడా మాట్లాడారు. ఇప్పుడు నేనేమన్నాను, రాలేదు. రఘురామకృష్ణరాజు గారు ఆలింగనం చేసుకున్నారు. ఇంకా ఏదన్నా పక్కన కూర్చొని మాట్లాడారు. రఘురామకృష్ణ గారు ఆలింగనం చేసుకున్నారు, దగ్గర నుండి భుజం మీద చేసాడు. ఆ రోజు నేను అదే అంటున్నాను కదా. మరి ఆయన ఎందుకు వివరణ అడగలేదు? ఆయన ఎందుకు మీ పార్టీ కమిటీ ముందు హాజరు కమ్మని చెప్పలేదు? సార్ ఒకటి, ఒక వేదికకు వెళ్ళినప్పుడు, నిన్న వెళ్ళింది సంస్కరణ సభ, సంస్కరణ సభకు వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా మాట్లాడుకోవచ్చు. ఆయన చేసిన మంచి విషయాలు, ఆయన ఏ విధంగా పోరాటాలు చేశారో, త్యాగాలు చేశారో అవన్నీ మాట్లాడచ్చు. కానీ అది రాజకీయ వేదిక కాదు. సో కొన్ని రాజకీయ పాయింట్స్ మాట్లాడినప్పుడు దాని గురించి పార్టీ వివరణ అడుగుతుంది. ఎందుకంటే మీరు వెళ్ళింది రాజకీయ వేదిక కాదు కదా, సంస్కరణ సభ కదా. ఈ రోజు అంబటి రాంబాబు గారు కానీ రఘురామకృష్ణరాజు గారు కానీ ఒక ఐ థింక్ మ్యారేజ్ లో కలిసినట్టున్నారు. అక్కడ ఏమీ అది రాజకీయ మీటింగ్ అది వాళ్ళిద్దరేమీ లేకుంటే వేదికకి రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు బోండా ఉమా గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, 2019 ఎన్నికల్లో మనం ఎందుకు ఓడిపోయాం? ఎందుకంటే అసలు అది టైం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్నికల గురించో లేకుంటే రాజకీయం గురించో మాట్లాడుకునే సభ కూడా కాదు, వేదిక కూడా కాదు కదా. అవన్నీ మాట్లాడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ రోజు పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు సీనియర్ నాయకులు కాబట్టి ఖచ్చితంగా కూడా వివరణ కోరుతారు. ఎందుకంటే మీరు వెళ్ళిన సమయం ఏంటి, మీరు వెళ్ళిన సందర్భం ఏంటి, మీరు వెళ్ళిన వేదిక ఏంటి, దాని గురించి కొన్ని విషయాలు అడుగుతారు కాబట్టి వివరణ కోరుతారు. ఆ వివరణకు తగ్గట్టుగా ఈ రోజు బోండా ఉమా గారికి సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే, ఒకటి సార్, రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు చాలా మంది వైసీపీలో చాలా మంది నాయకులు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, కొన్ని మ్యారేజెస్ కి ఈవెంట్స్ కి వెళ్తుంటారు. కానీ కొన్ని సందర్భాలు కొన్ని మాట్లాడేదానికి కొన్ని వేదికలు ఉంటాయి. అవి వాటికి మాత్రం పరిమితం అవ్వాలి. ప్రతి దగ్గరికి వెళ్ళి రాజకీయం చేయలేం కదా. కాబట్టి కొన్నిటికి వివరణ ఇవ్వాల్సిందే. ఇప్పుడు అసలు పాయింట్ కి వస్తే, ఇప్పుడు మా సోదరుడు రాజు గారు చెప్పారు, ఏదైతే లోకేష్ గారు రాజీనామాని డైవర్ట్ చేయడం కోసం ఈ టాపిక్ తీసుకొచ్చారంటే, నిన్నే కదా లోకేష్ గారు అన్నది బహిరంగ సవాల్ ఏం చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధమా, డిఎస్సి మీద నేను మాట్లాడటానికి సిద్ధం, మీ మద్యం కుంభకోణం మీద నేను మాట్లాడటానికి సిద్ధం, గతంలో మీరు చేసిన అవినీతి మీద నేను మాట్లాడటానికి సిద్ధం, టైం అండ్ ప్లేస్ మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తానని నేను లోకేష్ గారు చెప్పారు. దీంట్లో టాపిక్ డైవర్షన్ ఏం లేదు కదా. టాపిక్ డైవర్షన్ ఏం లేదు కదా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొండరాజు గారు కూడా పార్టిసిపేట్ చేశారు. నేను చూసాను ఒక వీడియోలో. ఏదైతే మెగా డిఎస్సి మీద లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. సార్ ఈ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఈ రాగం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో, రాజీనామా చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ సందర్భంగా బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి లో స్కామ్ జరిగితే, లీకులు జరిగితే, అవకాశాలు జరిగితే ఎందుకు రాజీనామా చేయాలని అడిగారు. ఇక్కడ ఒక విషయం సతీష్ గారు నేను అందరినీ అడుగుతాను. సార్ నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ లీకేజ్ జరిగిందనగానే 24 గంటలకు ఉద్యమం స్టార్ట్ అయింది. ఒక ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఆ పరీక్షను రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ మన జూన్ 23వ తారీఖున ఆ పరీక్షను పెట్టారు. ఆ పరీక్షను పెట్టినప్పటికీ కూడా ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు కాబట్టి
జంజీ ఉద్యమం ఒకటి స్టార్ట్ చేసి ఆ జంజీ ఉద్యమము వాళ్ళు పోరాడిన పోరాటానికి తప్పక రాజీనామా చేయాల్సి వచ్చింది. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారిని పక్కన పెట్టారు ఆ శాఖ నుంచి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 6, 2025 నుంచి జూలై 6, 2025 వరకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ డిఎస్సి ద్వారా జరిగి సెప్టెంబర్ 15, 2025 మెరిట్ లిస్ట్ బయటికి ఇచ్చి సెప్టెంబర్ 19, 2025 నియామక పత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తుండగా మీ మీడియా సమక్షంలో అధికారుల సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చాం కదా. ఇదే ఉద్యమం, ఇదే నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు కొండా రాజు గారు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు అంబట్రామ గారు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు పేర్నాని గారు మాట్లాడలేదు సార్? వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు? మే 23, 2026 ఆల్రెడీ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అధ్యాపకులు ఉద్యోగస్తులుగా వెళ్ళటం జరిగింది. పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది. మార్చిలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మార్కుల్లో అద్భుతంగా రావడం జరిగింది. ఉత్తీర్ణత రావడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత మే 23 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అన్నాడు. అంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని గుర్తొచ్చిందా? జంజీ ఉద్యమం వీళ్ళకి ఈ రోజు గుర్తొచ్చిందా? అది కూడా ఖచ్చితంగా అడుగుదాం. మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, మీరు చూస్తున్నారు ఈ రోజు 2 ఇష్యూస్, ఒకటి బోండా ఉమా, 2 మెగా డిఎస్సీ. అయితే ఈ మెగా డిఎస్సీకి సంబంధించి అక్రమాలు జరగలేదు